ఫైనల్‌గా ఏం చెప్తారు సార్? అంటే మార్కెట్‌లో మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే మనం 2025లో చూసుకుంటే 1,00,000 గూడా లేకుండే. సడెన్‌గా ఒక్కసారిగా 1,00,000 పెరిగిపోయి ఇప్పుడు కాస్త 1,50,000కొచ్చింది. ఇంకా పెరిగే అవకాశం ఉందా? మరి ఈ టైంలో కొనుగోలు చేయొచ్చా? వద్దంటారా ఫైనల్‌గా? సో, వన్ థింగ్ అండి. సో, పీపుల్ గెట్ హాబిచ్యుయేటెడ్ ఫర్ ద ప్రైస్. ఒకప్పుడు 1,50,000 బంగారం అంటే ఎప్పుడొస్తుందో అనుకున్నాం. చూస్తూనే ఒక షార్ట్ వచ్చేసింది. టర్మ్‌లో వచ్చేసింది. ఈ ప్రైస్ కూడా స్టేబుల్ ఇన్ని రోజులు ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇదొక స్టేబుల్ పాయింట్‌లో ఉంటుంది. అంటే బంగారంలో వెండిలా కాదు. సో, వెండి 4,00,000 వెళ్ళేసి మళ్ళీ 2,00,000 రావడం. బంగారంలో అలా కాదు. అలా ఉంది. ఎంత ఉన్నా కరెక్షన్ అనేది మ్యాక్స్ ఇట్ గోస్ టు 8%, 10%, 15% అట్ ద మోస్ట్ 20% ఇన్ వర్స్ట్ కేసెస్. బట్ గోల్డ్‌లో ఎప్పుడు అంతగా పెద్ద కరెక్షన్ కాదు. బట్ ఏదున్నా అప్రాక్సిమేట్‌లీ గోల్డ్ 24 క్యారెట్ చూసుకుంటే ఇట్ మే కమ్ అరౌండ్ టు ద లోవెస్ట్ పార్ట్‌లో చూసుకుంటే 1,40,000 అరౌండ్ అండి. దానికన్నా బిలో అయితే గోల్డ్ వెళ్ళే అవకాశం లేదు. బట్ రాబోయే నెక్స్ట్ డేస్‌లో చూసుకుంటే గోల్డ్ కుడ్ బి ఈజిలీ రీచ్ టు $6,000 పర్ ఔన్స్. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు ₹2,00,000 పైన కూడా ఒక నెక్స్ట్ 1 ఇయర్‌లో మనం చూడబోతున్నాం. థాంక్ యూ సో మచ్. వెల్ చూసారు కదా! అంటే గోల్డ్ ధరలు ప్రస్తుతం రోజు వారీగానే అంటే ఒక వారంలోనే ఇంత దారుణంగా పెరుగుతూ ఉండడం చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే బంగారం కొనాలా? వద్దా? అనేది ఒక బిగ్గెస్ట్ క్వెషన్‌గా మారుతుంది. సో, ప్రెజెంట్ అయితే 2,00,000 వరకు కూడా మార్క్ చేరుకునే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే మానింపల్లి జ్యువెల్లర్స్ ఓనర్ అయితే చెప్తున్నారు. ప్రెజెంట్ మానింపల్లిలో ప్రస్తుతం గోల్డ్ రేట్స్‌కి సంబంధించిన పరిస్థితి అయితే ఇలా ఉంది. కెమెరా